గత కొన్ని వారాలుగా యేసు ప్రభు కొండ పైన చేసిన యొక్క ప్రసంగాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క యేసు ప్రభు చేసిన యొక్క గొప్ప ప్రసంగంలో యొక్క ప్రత్యేకత ఏంటి అని మనం గమనించినప్పుడు, దేవుని నమ్ముకున్న, దేవుని అనుసరిస్తున్న వారు ఈ లోకములో ప్రతి పరిస్థితిలో కూడా ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి, మన యొక్క జీవితంలో ఎదుర్కొంటున్న యొక్క పరిస్థితులను దైవికముగా ఏ రకంగా మనము స్పందించాలి, ఏ రకంగా మనం ప్రతిస్పందించాలి అనే దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 6-7 అధ్యాయాల ద్వారా ఆయన మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో లాస్ట్ వీక్ నేను చెప్పాను, క్రిస్టియన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంటి? క్రైస్తవ జీవిత నియమావళి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది క్రమశిక్షణతో కూడిన జీవితం. అందుకని విల్ బి కాల్డ్ as disciples. డిసైపుల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే డిసిప్లిన్ దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి ఇక లోకంలో ప్రతి దానికి కూడా డిసిప్లైన్ ఉంది. మనం వెళ్ళేటప్పుడు రోడ్డుకు ఎటువైపు నడవాలి, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. మన యొక్క భారతదేశంలో వెహికల్స్ కానీ మనుషులు కానీ మనము నడిచేటప్పుడు ఎలా నడవాలి? ఎడమ వైపును మనం నడవాలి. కుడివైపున కూడా నడిచే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎడమ వైపు నడిచే వాళ్ళు డిసిప్లైన్తో ఉన్నవాళ్ళు, కుడివైపు నడిచే వాళ్ళు డిసిప్లైన్ లేని వాళ్ళు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ కనపడుతుంది. ఆ రెడ్ లైట్ చూసి ఆగిపోయేవాడు ఎవరు? డిసిప్లైన్డ్ పర్సన్. ఆ యొక్క రెడ్ లైట్ ఉన్నా కానీ కూడా అటు ఇటు చూసి ఏ వెహికల్ కూడా రావట్లేదని చెప్పి వెళ్ళిపోయేవాడు ఇండిసిప్లైన్ పర్సన్ కదా. పెద్దలను గౌరవించేవాడు డిసిప్లైన్ పర్సన్. పెద్దలను గౌరవించని వాడు డిసిప్లైన్ లేని యొక్క వ్యక్తి. కాబట్టి ఈ రకంగా మనం చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఇక లోకములో దేవుని నమ్ముకున్న మనము, దేవుడు చెబుతున్నాడు, నువ్వు క్రమము కలిగి నువ్వు జీవించు. దేవునికి ఇష్టమైనది క్రమము, దేవునికి అయిష్టమైనది ఏంటి? అక్రమము. మన మాటల్లో క్రమం ఉండాలి, మన ప్రేమలో క్రమం ఉండాలి, మన ప్రవర్తనలో క్రమం ఉండాలి, మన యొక్క స్నేహాల్లో క్రమం ఉండాలి, మన సాంగత్యాల్లో క్రమం ఉండాలి, మన కుటుంబంలో క్రమం ఉండాలి, మన వ్యక్తిగత జీవితంలో క్రమం ఉండాలి, మన సంఘాలలో ఏముండాలి? క్రమము కలిగి ఉండాలి. ఇలాంటి క్రమాన్ని ఏ రకంగా కలిగి ఉంటాము అనే దాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయములో యేసు ప్రభు అందరికీ అర్థమయ్యే రకంగా ఆయన తెలియజేశారు. యేసయ్య కంటే గొప్ప ప్రీచర్ ఇక లోకంలో ఎవరు లేరు. యేసయ్య కంటే బోధించే వాళ్ళు ఎక్కువైన వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. అందుకని ఆ యొక్క పరమ బోధకుడైన యేసయ్యే ఒక అద్భుతమైన ప్రసంగాన్ని ఆయన బోధించాడు. కాబట్టి ప్రభుత్వ ప్రియుల, రెగ్యులర్గా మనం ఇక అంశాలు మనం ధ్యానం చేద్దాం. 2 అధ్యాయాలు మనం ముగించాం. ఆ 2 అధ్యాయాలు మనం మర్చిపోవద్దు. నెమరు వేసుకున్న ఆత్మీయమైన నెమరు అంటే ఏంటి? వాటికి మనం పదే పదే మనం ఏం చేయాలి? గుర్తు తెచ్చుకోవాలి. నిజమైన క్రైస్తవ విశ్వాసి
దేవుని యొక్క వాక్యాన్ని పదే పదే ఏం చేసుకుంటాడు? జ్ఞాపకం తెచ్చుకుంటాడు. నామకార్థమైన క్రైస్తవ విశ్వాసులు ఏం చేస్తారు? గత కాలంలో జరిగిన కొన్ని భయంకరమైన, ద్వేషపూరితమైన, కపటపూరితమైన, అసూయపూరితమైన, కోపపూరితమైన వాటిని వాళ్ళు ఏం చేస్తారు? పదే పదే జ్ఞాపకం చేసుకుంటారు. ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి మనల్ని బాధ పెట్టి ఉండొచ్చు, ఆ యొక్క వ్యక్తి మనలకు నష్టం తెచ్చి ఉండొచ్చు, మనల్ని మానసికంగా, శారీరకంగా గాయపరిచి ఉండొచ్చు. అతను చేసిన డ్యామేజ్ చాలా గ్రేట్ డ్యామేజ్గా ఉండొచ్చు. కానీ దేవుని నమ్ముకున్న మనం ఆ వ్యక్తిని చూసినప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకోకుండా దేవుని యొక్క ప్రేమతో ఆ యొక్క వ్యక్తిని మనం ప్రేమించే రకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే యేసయ్య ఈ కొండ పైన చేసిన యొక్క ప్రసంగంలో ప్రతి దాన్ని కూడా తన యొక్క జీవితంలో ఆయన నెరవేర్చాడు. చెప్పడం కాదు, యేసయ్య ఏం చేశాడు? చేసి చూపించాడు. నేను అనేక సార్లు మీకు చెబుతున్నాను, నేను యేసయ్య తన 33.5 సంవత్సరాల జీవిత యాత్రలో ఆయన ఎప్పుడూ కూడా తన దైవత్వాన్ని ఆయన వాడుకోలేదు. ఆయన దేవుడు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఆ యొక్క దైవత్వాన్ని ఆయన వాడుకోలేదు. ఎందుకో తెలుసా? నువ్వు నేను కూడా ఒకరోజు అంటాం, ఒకవేళ దైవత్వాన్ని వాడుకున్నట్టు ఆయన దేవుడు కాబట్టి అలా చేయగలిగాడండి. మనం మానవులు కదండి, మనం ఏ రకంగా చేయగలం అనే దానికి ఆస్కారం ఇవ్వకుండా ఉండేదానికి యేసయ్య తన దైవత్వాన్ని వాడుకోకుండా శారీరకమైన దాన్ని తన జీవితంలో ఆయన ఆచరించాడు. దేవుడి యొక్క బలాన్ని పొందుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ద్వారా దైవిక శక్తిని ఆయన పొందుకున్నాడు. కాబట్టి దేవుడు మనకు నేర్పిస్తున్న యొక్క పాఠం ఏంటంటే, యేసు ప్రభులాగా దైవశక్తిని ఇక లోకంలో మనం పొందుకోవాలంటే ఈ యొక్క నశించిపోయే శరీరాలతో ఉన్న మనం, మట్టి లాంటి శరీరాలతో బతుకుతున్న మనం, దైవ శక్తితో ఇక లోకములో నువ్వు జీవించాలంటే యేసయ్య జీవితం దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రభువుకి రాగా ఈ యొక్క 7వ అధ్యాయంలో మొదటి 5 వచనాలని లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసుకున్నాం. ఏముంది దాంట్లో? మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి చాలా మంది ఈ యొక్క వర్స్ని అర్థం చేసుకునే విషయంలో చాలా మంది మనం మిస్ అవుతాం సాధారణంగా. దీన్ని ఒక కోణంలోనే మనం చూస్తాం. దేవుడు చెప్పాడేమని తీర్పు తీర్చకూడదు. కానీ దీన్ని ఇంకా లోతుగా అనేకమైన వచనాలతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు దేవుడు చెప్తున్న అర్థాన్ని మనకి జీవితంలో మనం గమనించగలుగుతాం. యేసయ్య ఇక్కడ ఉపయోగించిన మాటల యొక్క అర్థం ఏంటంటే, నీ కళ్ళ ముందు ఏది జరుగుతున్నా నువ్వు పట్టించుకోకుండా ఉండాలని ఉద్దేశం కాదు. నీ కళ్ళ ముందు పాపం జరుగుతున్నప్పుడు, నీ కళ్ళ ముందు దేవునికి అవమానమైనది జరుగుతున్నప్పుడు, నాకెందుకులే దేవుడు చూసుకుంటాడు అని చాలా మంది ఈ వాక్యాన్ని బట్టి తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఒక నూతనమైన కోణంలో ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్లో ఒక వచనం ఇంకొక వచనానికి ఎప్పుడు కూడా కాంట్రడిక్ట్గా ఉండదు. కారణం ఏంటంటే ప్రతిదీ కూడా అది దేవునికి సంబంధించిన మాటలు, పరిశుద్ధమైన మాట.
ఒక వ్యక్తి మాట్లాడితే ఇంకొక వ్యక్తి సేమ్ మాట్లాడితే ఒక్కొక్కసారి అది విరుద్ధంగా కనిపించవచ్చు. కారణం ఏంటంటే రెండు పర్సనాలిటీస్, రెండు వ్యక్తిత్వాలు. కానీ బైబిల్ అనేది త్రియేక దేవుడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఏ వాక్యం కూడా ఇంకొక వాక్యానికి ఎప్పుడు కూడా కాంట్రడిక్టరీగా, విరుద్ధంగా అది ఉండదు. అదే స్పెషాలిటీ ఆఫ్ ద బైబిల్. కాబట్టి ఇక్కడ తీర్పు తీర్చకుడి అని రాయబడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 24. ఇది కూడా యేసయ్య చెప్పిన మాటే. ఏముంది మత్తయి సువార్తలో ఏముంది? తీర్పు తీర్చడం ఉంది. మరి ఇక్కడ ఏంటి కాంటెక్స్ట్? ఇక్కడ వెలి చూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చవలేను. ఎవరైనా ఒక వ్యక్తి నీ దగ్గరకు వస్తాడు, తనకున్న పరిస్థితిని, తనకున్న యొక్క ఆబ్లిగేషన్ని ఇద్దరు వ్యక్తులు నీ దగ్గరకు వస్తారు. అప్పుడు యేసయ్య చెబుతున్నది ఏంటంటే, నువ్వు ఆ ఇద్దరు గురించి విన్న తర్వాత, ఫస్ట్ విను, ఇద్దరి దగ్గర నుంచి విన్న తర్వాత నువ్వేం చేయాలి? న్యాయమైన తీర్పు తీర్చు. ఇలాంటి పరిస్థితులు మనకి జీవితంలో ఒక్కొక్కసారి కలుగుతాయి. అలా కాకుండా మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో తీర్పు తీర్చడం ఉంది కాబట్టి నేను తీర్పు తీర్చున్నా అంటే నువ్వు సరిగా ఇక వాక్యాన్ని అర్థం చేసుకోలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనం దానికి కాంట్రడిక్ట్గా మనకి కనిపిస్తుంది. కానీ దాని యొక్క భావం ఏంటంటే, ఇది కాంట్రడిక్ట్ కాదు, విరుద్ధం కాదు. ఒక్కొక్కసారి పని చేసేటప్పుడు మన కింద కొలీగ్స్ ఉంటారు. ఏదో ఒక రిఫ్ట్ వాళ్ళ మధ్యలో ఉంటుంది, ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. బికాస్ యు ఆర్ ఎ బాస్, కాబట్టి వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇతడు తెలుగు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతనికి సైడ్ చేద్దాం, ఇతను నాన్ తెలుగు పర్సన్ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ గివ్ టు తెలుగు అని నేను చేసినట్లయితే అది న్యాయమైన తీర్పు కాదు. వెలి చూపును బట్టి కాక తీర్పు తీర్చదు. న్యాయమైన రీతిలో నువ్వేం చేయాలి? తీర్పు తీర్చాలి. తల్లిదండ్రులుగా న్యాయమైన తీర్పు మన యొక్క పిల్లల విషయంలో మనం చేయాలి. మన యొక్క ఫ్యామిలీలో అబ్బాయి అమ్మాయి ఉన్నారు, కొడుకు కూతురు. సాధారణంగా మనం ఏం చేస్తాం? ఒకరంటే మనకి పెట్ట, ఒకరే ఉంటే ప్రాబ్లం లేదు, ఇద్దరు ఉంటే ప్రాబ్లం వస్తుంది. కోటేశ్వరి గారు నవ్వుతున్నారు. బాగున్నాడు పాపం. కొన్ని కుటుంబాలు మనం గమనిస్తున్నాం, వాడు ఎంత తొందర పని చేసినా తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆయన తల మీద కూర్చోరు. వాడు చేసిన తొందర పని, వాడు చేసిన తప్పు పని, వాడు చేసింది చాలా భయంకరమైన పని, దానికంటే చాలా తక్కువది అమ్మాయి చేసింది అనుకోండి, ఏం చేస్తారు? అబ్బాయి అంటే నీకు ఇష్టం, అమ్మాయి అంటే నీకు ఇష్టం లేదు. అంటే ఇష్టం లేదంటే అంతగానో ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ ఓటు ఎవరికి వేస్తున్నావు? అబ్బాయికి వేస్తున్నాను. అది తప్పు అని బైబిల్ చెబుతుంది.
నువ్వు తీర్పు తీర్చేటప్పుడు న్యాయమైన తీర్పు. ఈరోజు తప్పు అబ్బాయి చేయొచ్చు, రేపు అమ్మాయి చేయొచ్చు. ఎవరు చేసిన తప్పు తప్పు. తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. Look, you should not do this. వీడు తప్పు చేసినా వీడిని ప్యాంపరింగ్ చేసి ఆ తప్పును మనము సమర్థం చేసి అప్పుడు ఏమవుతుందో తెలుసా? అన్యాయమైన తీర్పును మనం తీర్చినట్లు మనం దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. కాబట్టి మన యొక్క దైనందిన జీవితాల్లో ఏం చేద్దాం? న్యాయమైన తీర్పును మనం తీర్చేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాసేజ్ లోకి మనం వెళ్ళబోతున్నాం. లూకా సువార్త 17వ అధ్యాయము 3 నుంచి 4 వచనం. లూకా సువార్త 17వ అధ్యాయము 3 నుంచి 4 వచనం. దేవుడు తీర్పు తీర్చద్దన్నాడుగా, ఆయనే చూసుకుంటాడులే అని. సహోదరుడు తప్పు చేసినా అది నీ కళ్ళ ముందు నువ్వు అది కనపడినా నువ్వు మౌనిగా ఉండి గద్దించకుండా ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యానికి నువ్వేం చేసావు? విరుద్ధంగా. కాబట్టి సహోదరుడు తప్పిదము చేస్తున్న ఎడలా ఏం చేయాలి? గద్దించో. గద్దించో. సహోదరి తప్పిదము చేస్తున్న ఎడలా గద్దించమని దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ ఎలా గద్దించాలి అనే దాన్ని గైడ్ లైన్స్ కూడా బైబిల్ ఇచ్చాడు. నీ యొక్క శారీరకమైన రీతిలో ఇక లోకస్తులు గద్దించినట్లు నువ్వు గద్దించద్దు. ఆత్మీయమైన రీతిలో నువ్వు గద్దించాలి. ఆత్మీయమైన రీతిలో ఆ సహోదరుని సరి చేయాలి. ఎలాగూ అని మనం చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో చాలా చక్కగా అపోస్తలుడైన పౌలు గలతీయులకు ఆయన రాస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. ఒకడు అంటే సహోదరిలో ఒకడు ఏంటి? ఏదైనా తప్పిదములో చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులు అంటే ఎవరు? దేవుని నమ్ముకున్న మనం. ఆత్మ సంబంధమైన దేవుని నమ్ముకున్న మనం ఏం చేయాలి? ఫస్ట్ వన్ ఏం చేయాలంటే, ఈరోజు ఆ వ్యక్తి ఆ శోధనలో పడ్డాడు. మనం లోపల ఏం చేస్తామంటే, సాధారణంగా ఇక లోకంలోని వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారు? తీర్పు తీర్చారు. కానీ బైబిల్ చెబుతుంది ఏంటి? నువ్వు అలాగా రియాక్ట్ అయితే నువ్వు తీర్పు తీర్చినట్లు అది మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనానికి అది వర్తిస్తుంది. తీర్పు తీర్చాలి. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, ఈరోజు ఆ వ్యక్తి పడిపోయేదానికి అవకాశం కలిగింది, రేపు నేను పడిపోవచ్చేమో. ఈరోజు ఆ యొక్క వ్యక్తి జీవితంలో తప్పు జరిగింది. అదే తప్పు ఇక పాపలోకంలో ఉంటున్నప్పుడు శోధకుడు నన్ను కూడా శోధించి దాంట్లో పడవేయించేమో అని మన జీవితాల్లో మనం ఏం చేయాలి? ఒక్కసారి ఆలోచన చేసి ఆ రకంగా చూచుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని అంటే ఎవరిని? తప్పు చేసిన వ్యక్తిని మంచి దారికి తీసుకొని రావలేను. అర్థమైందా? ఏం చేయాలి మనం? ఎవరైనా తప్పు చేసినట్టు మనం గమనించినాం, వెలుచూపును బట్టి నువ్వు తీర్పు తీర్చొద్దు. నెంబర్ 1, న్యాయంగా నువ్వు తీర్పు తీర్చాలి. అంటే ఏంటి? న్యాయంగా తీర్పు తీర్చాలంటే చాలా జాగ్రత్తగా నువ్వు
ఆ యొక్క సమాచారాన్ని రిలయబుల్ సోర్సెస్ నుంచి నువ్వు తీసుకొని ఒకరి దగ్గర నుంచి కాదు, కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి సేకరించి, ఒకవేళ నువ్వు చూడకుండా ఉన్నట్లయితే అటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్గా అది ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే అతను తప్పు చేశాడు అని అతని దోషిగా నువ్వు ఎంచకుండా, మనం చేసే పని ఏంటి? దోషిగా ఎంచుతాం. నువ్వు దోషిగా ఎంచితే నువ్వు తీర్పు తీర్చినట్లు దేవుడు చెప్తున్న మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనంలో అలాంటి తీర్పు నువ్వు తీర్చొద్దు. కానీ మనం చేయవలసింది ఏంటి? నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఆ వ్యక్తి ఈ యొక్క పాపంలో పడిపోయాడు, నా విషయంలో కూడా నేను పడిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే నేను ఇక లోకంలో ఉన్నంత వరకు కూడా పాపము నన్ను అంటుకునే ఉంటుంది, సాతాను నన్ను శోధిస్తానే ఉంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా చూచుకొని సాత్వికమైన మనసుతో ఆ యొక్క వ్యక్తి పట్ల కోపంతో కాదు, ఆ యొక్క వ్యక్తి పట్ల జడ్జిమెంట్లుగా కాదు, సాత్వికమైన మనసుతో అతనిని దేవుని యొక్క మార్గంలోనికి, మంచి దారికి తీసుకొచ్చేదానికి మనం ఏం చేయాలి? ప్రేమపూర్వకమైన ప్రయత్నాలు మనము చేయాలి. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే యేసయ్య దగ్గరకు పాపాత్మురాలైన స్త్రీని, వ్యభిచారంతో పట్టబడిన ఆ యొక్క స్త్రీని రాళ్ళు వేసుకుంటూ కొడుతూ తీసుకొచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ వాళ్ళు తీర్పు తీరుస్తున్నారు. తీసుకొచ్చారు. యేసయ్య ఒక మాట అన్నాడు, మీలో పాపం లేనివాడు ఆమెను కొట్టే చెప్పండి. అంతా కూడా ఏం చేశారు? పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా రాళ్ళని కిందకి. కారణం ఏంటి? ఎవ్రీబడీ సిన్నర్ ఓన్లీ. యేసయ్య అక్షరాలు చెప్తున్న యొక్క సత్యం ఏంటంటే ఇది. అపొస్తలుడైన పౌలు యేసయ్య చెప్పిన దాని యొక్క అర్థాన్ని ఇంకా సంఘానికి విశదీకరిస్తూ, చూడండి, ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ ఆ పాపం చేస్తుంది, అదే పాపం నేను కూడా చేసేందుకు అవకాశాలు నాకున్నాయి అని అక్కడ వాళ్ళు చూచుకుని సాత్వికంతో, టార్గెట్గా కాదు, నొప్పించకుండా కాదు, గాయపరచకుండా కాదు, ప్రేమతో. అందుకనే ప్రేమ అనేకమైన తప్పులను కప్పు. అదే సాత్వికమైన మనసుతో ఆ యొక్క వ్యక్తిని మంచి దారిలోనికి నడిపించే ప్రయత్నాలు చేయవలసిన బాధ్యత దేవుని యొక్క సంఘంలోని యొక్క విశ్వాసుల పైన ఆధారం. కాబట్టి బ్లైండ్గా నువ్వు మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనాన్ని చూసుకున్నట్లయితే వీటిని నువ్వు మిస్ అవుతావు. తర్వాత ఏ విషయంలో నువ్వు మౌనంగా ఉండకూడదు తెలుసా? బైబిల్ క్లియర్గా చెప్పి, పాపము విషయంలో నువ్వు మౌనంగా, నీ కుటుంబంలో ఏదైనా పాపం జరుగుతున్నా, మన యొక్క సంఘంలో పాపం జరుగుతున్నా, మనం మౌనంగా ఉండేదానికి అవకాశం లేదు. ఏం చేయాలి? గద్దించాలి. సంఘ కాపరి గద్దించవచ్చు, సంఘ నాయకులు గద్దించవచ్చు, తర్వాత ఆత్మతో నింపబడిన విశ్వాసి గద్దించవచ్చు. రెండోది, అబద్ధ బోధకుల గురించి ఏం చేయాలి? జాగ్రత్త. పాపముల గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, కళ్ళు మూసుకొని ఉండకూడదు. అలాగే అబద్ధ బోధకుల గురించి కూడా చాలా జాగ్రత్తగా నువ్వు అలర్ట్గా నువ్వు ఉండాలి.
ప్రతి ఒక్కరు బైబిల్ పట్టుకుని వస్తారు, ప్రతి ఒక్కరు బైబిల్లోనికి వచనాలను ఎత్తి చూపిస్తారు. కానీ బెరయా సంఘ విశ్వాసులాగా లేఖనములను పరిశోధించుచు గుడ్డిగా ఎవరి బోధన నమ్మకూడదు. అందుకనే అనేకమైన అబద్ధ బోధలు ఆల్రెడీ లోకంలో రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్, టీవీ ద్వారా చాలా నష్టం కలుగుతుంది. ఒక ప్రసంగం వింటాం, ఇంకో ప్రసంగం వింటాం. ఆ ప్రసంగానికి కాంట్రాక్టరీగా ఉంటుంది. దేవుని యొక్క సత్య వాక్యాన్ని విస్మరించి అనేకమైన బోధకులు ఏం చేస్తున్నారు? వాళ్ళపైన వీళ్ళు రాళ్ళు, వీళ్ళపైన వాళ్ళు రాళ్ళు. రక్షణ ఉద్యమం చేయాలండి. నశించు ఆత్మలను దేవుని దగ్గరకు మళ్ళించే ఉద్యమాలు మనం చేయాలి తప్ప పనికి మారిన ఉద్యమాలు చేసేదానికి క్రైస్తవ సమాజం పరిగెడుతుంది. మీకు తెలుసు, కొంతమంది ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నేను ఓపెన్గా నేను చెప్పలేను. కాబట్టి రెండు విషయాల్లో నువ్వు ఎలా ఉండాలి? నాకేమైందిలే, దేవుడు తీర్పు చేస్తాడు, నో, గద్దించే వారిగా మనం. ఏ విషయంలో? పాపం, రెండోది అబద్ధ బోధం. ఈ రెండు విషయాల్లో కూడా సంఘము ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఖరిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం మనకి ఫేవరెట్. ఏంటి? నా కంట్లో ఏంటి? దూరాన్ని ఎదుటివాని కంట్లో నర్సుల గురించి మనం పట్టించుకోవాలి. దీని గురించి ఒక ఇలిస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఫార్మర్ ఉన్నాడు. ఫార్మర్ అంటే రైతు, ఓకే, పశువులు కాపరి. అతనికి పశువులు కూడా ఉన్నాయి. అతను ఒక బేకరీ షాప్లోనికి వెళ్ళి ప్రతిరోజు కూడా 1 పౌండ్ బ్రెడ్ తీసుకుంటాం అలవాటు. ప్రతిరోజు కూడా ఏం చేస్తాడు? తన కుటుంబ అవసరాల నిమిత్తం 1 పౌండ్ బ్రెడ్ ఆ రకంగా రెగ్యులర్ కస్టమర్ అయిపోయాడు. తర్వాత మాట కలిసింది. అప్పుడు ఆ యొక్క బేకర్ అన్నాడు, రొట్టెలు అమ్ముతున్న వ్యక్తి అన్నాడు, నువ్వేం చేస్తున్నావు? అతను చెప్తున్నాడు, నాకు పశువులు ఉన్నాయి, వాటిని నేను బాగా మేపుతాను, పాలు వస్తాయి, తర్వాత నేను దాని ద్వారా వెన్న కూడా చేస్తాను, బట్టలు కూడా చేస్తాను. నేను ఆ రకంగా నా యొక్క జీవిత విధానాన్ని నేను కొనసాగిస్తాను. అప్పుడు ఇక బేకర్ చెప్తాడు, అయ్యో అలాగైతే నేను ఇక నుంచి బటర్ నీ దగ్గరే కొంటాను, కారణం ఏంటి? నా యొక్క బేకరీ షాప్కి బటర్ కావాలి, నువ్వు నాకు మంచి ఫ్రెండ్ అయ్యా, చాలా సంవత్సరాల నుంచి నువ్వు నా దగ్గరికి రెగ్యులర్గా వస్తున్నా, నా దగ్గర నువ్వు రొట్టె కొంటున్నావు, కాబట్టి నువ్వు చాలా నమ్మకమైన వ్యక్తివి, కాబట్టి నీ దగ్గర నేను బటర్ నేను కొంటాను. సరే, ఈ రకం కొనసాగుతుంది. ప్రతిరోజు వచ్చి అతను 1 పౌండ్ బ్రెడ్ కొనుక్కొని వెళ్ళేవాడు. ఇతను 1 పౌండ్ బటర్ ఇతనికి ఇచ్చేవాడు. పౌండ్ బటర్ వాల్యూ ఎక్కువ, పౌండ్ బ్రెడ్ వాల్యూ ఎక్కువ? డెఫినెట్లీ బటర్ వాల్యూ ఎక్కువ. సరే, కొన్ని రోజులు ఈ రకంగా జరుగుతుంది. ఇక బేకరీకి ఒకరోజు అనుమానం వచ్చింది. ఏంటి అనుమానం వచ్చిందంటే, వీడు సరి అయిన మోతాదులో నాకు బటర్ ఇస్తున్నాడా లేదా? కారణం ఏంటి? ఒకసారి చూసేసరికి అబ్జర్వ్ చేశాడు, ఒక 3-4 డేస్ క్వాలిటీ డిఫరెంట్గా ఉంది.
నెక్స్ట్ డే క్వాంటిటీ డిఫరెంట్ ఉంది, యూనిఫామ్గా లేదు. ఇతనికి అనుమానం వచ్చింది. అతను ఒకరోజు ఆ బట్టర్ని తీసుకొని ఏం చేశాడు, మెజర్ చేసి పౌండ్ లేదు, పౌండ్ కంటే తక్కువ ఉంది. ఇతను కోపం వచ్చింది, నమ్మక ద్రోహం చేశాడు, అమాయకుడిగా కనిపిస్తున్నాడు. అమాయకుడిగా కనిపించి నన్ను మోసం చేశాడు అని చెప్పి కోర్టులో కేసేస్తాడు. జడ్జిమెంట్ డే వచ్చింది. బేకర్ ఈ బోన్లో ఉన్నాడు, బట్టలు ఇచ్చిన ఇక్కడ వ్యక్తి ఆ బోన్లో ఉన్నాడు. జడ్జి గారు అడుగుతున్నాడు, నువ్వు బట్టలు అమ్ముతున్నావా? అమ్ముతున్నాను సార్. ఇతనికి బట్టలు ఇచ్చావా? రెగ్యులర్గా ఇస్తున్నాను సార్. నువ్వు బట్టర్ని మెజర్ చేసి ఇస్తున్నావా? అతను అన్నాడు, ప్రతిరోజు సార్ నేను మెజర్ చేసి ఇస్తాను సార్. మళ్ళా జడ్జి అడిగాడు, నువ్వు వేటితో నువ్వు మెజర్ చేస్తావు? గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క తూకపు రాయితో నువ్వు మెజర్ చేస్తున్నావా, లేకపోతే ఎలా చేస్తున్నావు? అప్పుడు ఆ పేద రైతు చెబుతున్నాడు, అయ్యా ఆ రాళ్ళు కొనే స్తోమత నాకు లేదు, కానీ నేను మొట్టమొదటిసారి ఈ బేకర్ దగ్గరికి వెళ్ళాను. ఈ బ్రెడ్ ఎంత బరువు ఉంటుందని అడిగా, పౌండ్ అని చెప్పాడు. కాబట్టి నేనేం చేశానంటే ఆ బ్రెడ్ని అక్కడి నుంచి తీసుకొని ఆ బ్రెడ్ని ఒక తక్కెడలో ఉంచి దానికి సమమైన బటర్ని నేను ఇచ్చాను. అప్పుడు జడ్జికి అర్థమైంది, మీలో కొంతమందికి అర్థమైంది. తప్పు ఎవరు చేశారు? బేకర్. కానీ ఎదుటి వ్యక్తిని ఏం చేశాడు? నిరపరాధి అయిన వ్యక్తిని అపరాధిగా ఎంచబడ్డాడు. ఇతని కంట్లో, ఎవరి కంట్లో? బేకర్ కంట్లో ఏముంది? దూలం. యేసయ్య చెప్పిందా, మీ జీవితాన్ని సరిదిద్దుకోకుండా ఎదుటి వారి యొక్క జీవితాన్ని సరిదిద్దుకోవడానికి నువ్వు. కాబట్టి మనకి జీవితాల్లో ఈ యొక్క వర్తమానాన్ని నేను ఇంతతో ముగిస్తున్నాను. కాబట్టి తీర్పు తీర్చకుడి అనే యొక్క భాగంలో మనం గమనించవలసింది, వెళ్ళి చూపును బట్టి కాక ఏం చేయాలి? మనం న్యాయమైన తీర్పు మనం తీర్చాలి. ఎక్కడ? నీ కుటుంబం కావచ్చు, నీ యొక్క మందిరంలో కావచ్చు, లేకపోతే నువ్వు పనిచేస్తే ఏ ప్లేస్లో కావచ్చు, నీ బంధువులు నీ దగ్గర రావచ్చు, అయ్యా మాకు న్యాయం చేయమని, ఓకే మీ యొక్క డెసిషన్ ఇవ్వమని. అలాంటప్పుడు ఏం చేయాలంటే న్యాయమైన తీర్పు మనం తీర్చాలి. రెండవది, మన సహోదరులు తప్పిదం చేసినప్పుడు నువ్వేం చేయాలి? గద్దించాలి. ఎలా గద్దించాలి? హార్ష్ వర్డ్స్తో కాదు, టార్గెట్ చేసి కాదు. ఎలా చేయాలి? సాత్వికమైన మనసుతో. దానికి ముందు మన జీవితాలను కూడా పరిశీలన చేసుకొని, ఈరోజు ఆ యొక్క వ్యక్తి పడిపోయాడు, నేను కూడా పడేదానికి అవకాశం ఉంది, కాబట్టి నేను అతన్ని దోషిగా నేను ఎంచను అని సాత్విక మనసుతో మంచి దారిలోనికి నడిపించేదానికి మన ప్రయత్నాలు మనం చెయ్యాలి. ఆ రకంగా సహోదరుల పట్ల మన ప్రేమను, సహోదరుల పట్ల మన ప్రేమను మనం కనపరుచుకోవాలి. ఆఖరిగా బటర్ ఎగ్జాంపుల్, బ్రెడ్ ఎగ్జాంపుల్ మర్చిపోవాలి. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలత నీకు వాపస్. వాడు కరెక్ట్గా 1 పౌండ్ బ్రెడ్ చేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చినా వాడు మనకి జీవితంలో ఇక విషయాలన్నీ మనకు తెలుస్తున్నాయి. కానీ మన దైనందిన జీవితంలో వీటిని మనం అప్లై చేసుకుందాం.
ఆ రకం ఉండి దానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించుగాక. ఆమేన్. ఆమేన్.